Best health packages up to 80% discount. Tirumala Diagnostics. నమస్కారం డాక్టర్ శ్రీ అనంతకృష్ణ స్వామి గారు. నమస్కారం. ఈ వీడియోలో ఏం చెప్తున్నారు? ఇక్కడ మీరు అన్నట్టుగా సుప్త చేతనాథ మనుషులు ఏదైతే నాటుతామో అదే జరుగుతుంది అన్నారు. కాబట్టి మనం ఏం నాటాలి అంటే ఎటు వాళ్ళ దగ్గర డబ్బు ఉంటుంది, మన దగ్గర లేదని తీసేసి ప్రపంచంలో బోలెడంత డబ్బు ఉందని మనం చెప్పుకున్నాం. ఓకే, ఇక్కడ విచిత్రం ఏం జరుగుతుందంటే మన సబ్జెక్ట్లోకి వచ్చేసరికి మీరు ఇంతకుముందు అన్నారు చూసారా, ఆ భయం అనేది పట్టి పీడించి ఇప్పటికే అదే భయపడుతూ ఉన్నాం మనం. అది ఎక్కడి నుంచి వచ్చిందంటే మన బుద్ధి తెలిసినప్పటి నుంచి, సమాజం నుంచి, మన తల్లిదండ్రుల ద్వారా, లేదా మన టీచర్ల ద్వారా, మన యొక్క ఫ్రెండ్స్ ద్వారా, వీటి ద్వారా అవన్నీ భయాలు అనేవి మనకు అలవాటైపోయాయి. మన సబ్జెక్ట్లో ఎలాంటి భయాలు ఉండవు. ఫస్ట్ పాయింట్, ఏది వచ్చినా సరే ఎలా ఉంటుందంటే, ఓ బాంబు పడింది అనుకోండి, అందరు పరిగెడతారు, మన ఊరికి ఇలా అంటాం అంతే. సమస్య గురించి చెప్తున్నా, ఏ సమస్య కావచ్చు, అందరు భయపడిపోతారు. చిన్న సమస్య కూడా భయపడిపోయి అది ఇది అని చెప్పేసి హడావుడి పడతారు. కానీ మన సబ్జెక్టులో ఏం చేస్తామంటే సింపుల్గా ఇల్లు జరుగుతాం అంతే, అది వెళ్ళిపోతుంది అంతే, పక్కకి వెళ్ళిపోతుంది. అర్థమైందా? అంటే ఇక్కడ ఏం మీకు ఇంతకుముందు కూడా నేను ఎన్నోసార్లు వీడియోలో చెప్పాను, ఈ సబ్జెక్ట్లోకి వచ్చిన తర్వాత ఏమవుతుందంటే స్థితప్రజ్ఞత్వం అనేది ఏర్పడుతుంది మనకి. ఓకేనా? భగవద్గీతలో ఏం చెప్తాడంటే, నువ్వు స్థితప్రజ్ఞుడిగా ఉండు, లేదా స్థితప్రజ్ఞుడు అయ్యి ఉండు అని చెప్తాడు గీతలో. స్థితప్రజ్ఞత్వం అంటే ఏంది? అన్నిటినీ సమానంగా చూడడం, దేనికి ఆందోళన చెందకపోవడం. ఎలా అంటే ఒక చిన్న పిల్లాడు మనస్తత్వాన్ని కలిగి ఉంటాడు. ఇప్పుడు అదే పాము వస్తే మనం పరిగెడతాము, పిల్లాడు పరిగెత్తాడు, వాడికి తెలియదు అది పాము అని, జస్ట్ దాన్ని పట్టుకొని పిసుక్కుంటూ ఆడుకుంటాడు వాడు దాన్ని. అవునా కదా? కాబట్టి ఆ చిన్న పిల్లాడు మనస్తత్వం అనేది నీకు అలవాటు పడాలని మనం ఎన్నోసార్లు మన సబ్జెక్టులో చెప్పుకున్నాం. అది ఎప్పుడు అలవాటు పడుతుంది? ఈ సబ్జెక్టులోకి మనం డెప్త్గా వచ్చిన తర్వాత, డెప్త్గా వెళ్ళిన తర్వాత మీకే ఒక్కొక్కటి అవగాహన అవుతూ అలా 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 ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. ఓకే, ఈ వీడియోలో మనం ఏం చెప్పుకుంటున్నామంటే, ఇప్పుడు మీరు సామాన్యంగా ఆర్థిక క్లిష్ట పరిస్థితుల్లో అనుకున్నాం, దాని నుంచి మీరు ఎంతో కూడా బయటపడలేదు. ఇప్పుడు మనం ఏమైనా అఫర్మేషన్ చేయాలంటే, ఈ అనంతమైన శక్తిలో ఉన్నటువంటి జ్ఞానం ఏదైతుందో మీ ద్వారా ప్రవహింపచేయండి. ప్రవహింపని చెప్పిన మరుక్షణం ఏమవుతుందంటే, మీ ఆర్థిక క్లిష్ట పరిస్థితులన్నీ మాయమైపోతాయి. అంటే విచిత్రం ఏంటంటే, ఇప్పటి వరకు మీకు తెలియంది ఏదైతుందో అది నిజమని నమ్మారు. ఇప్పుడు ఈ అనంత జ్ఞానాన్ని మీరు పొందిన తర్వాత ఎవరో ఏదో చెప్తే మీరు వినరు. ఎందుకంటే ఈ వాస్తవం అనేది సత్యమైందని మీరు ఎప్పుడైతే తెలుసుకున్నారో, ఎవడేదో చెప్తున్నారు. ఇప్పటివరకు ఏం చేస్తారంటే, అందరు ఏం చెప్తే దాన్ని ఫాలో అవుతూ వాళ్ళ వైపు మీరు వెళ్ళారు. ఈ అనంత జ్ఞానాన్ని మీరు సంపాదించిన తర్వాత మీకే అన్నీ తెలుస్తాయి. కాబట్టి మీరు ఎక్కడ కూడా భయపడాల్సిన అవసరం లేదు. అనంత జ్ఞానాన్ని మీ ద్వారా ప్రవహింపచేయండి. ఎంత బాగా చెప్పాడు అంటే, దాన్ని విస్తరింపచేయాలి. అంటే మీరు ఏదైతే ఈ జ్ఞానాన్ని కలిగి ఉన్నారో, ఇక నుంచి ఏది నమ్మకుండా దాన్ని మాత్రం మీరు అప్లై చేయాలి ప్రతి దగ్గర. అప్పుడు ఏమవుతుంది? మీకున్న ఆర్థిక క్లిష్ట పరిస్థితులు ఏవైతున్నాయో అవన్నీ మాయమైపోతాయి. మనకు విన్సెంట్ ఫిల్ చెప్తారు, ఎంత చక్కగా చెప్తారు, దేన్ని నీ జీవితంలోకి రానివ్వకు. ఫస్ట్ పాయింట్ బాగా గుర్తుంచుకోండి. నేను అందుకే మన సబ్జెక్టులు ఎన్నోసార్లు చెప్పాను, మన సబ్జెక్టులో జాలి లేదు, కరుణ లేదు, దయ లేదు, ప్రేమ లేదు. అవన్నీ ఎలా వస్తే నేను మళ్ళీ క్లాస్లో చెప్తాను. స్వచ్ఛమైన దయ, జాలి, కరుణ ఎలా వస్తాయని నేను క్లాస్లో చెప్తాను. ఎన్నోసార్లు మనం చెప్పుకున్నాం. మనం ఏం చేస్తాం, చిన్న ఎవరైనా ప్రేమ చూపిస్తే లొంగిపోతాం, ఎవరు చిన్న హెల్ప్ చేస్తే దానికి లొంగిపోతాం. అర్థమైంది? కాబట్టి ఏది నీ జీవితంలోకి రానివ్వకు, దేనికి కలత చెందకు. ఓకేనా? అన్నీ మాయమైపోతాయి. విన్సెంట్ ఫెయిల్. నాకు నిజంగా ఇంత పెద్ద సబ్జెక్ట్లో ఈ వాక్యం నాకు బాగా అంటే బాగా నచ్చింది, చాలా ఇన్స్పైర్ చేసింది నన్ను. ఎందుకంటే ఎంత స్పష్టంగా చెప్పాడు, ఏది కలత చెందనీయకు, ఏది నీ దరికి చేరనీయకు, అన్నీ మాయమైపోతాయి. ఇప్పుడు ప్రతి ఒక్క జీవితంలో ఎన్నో స్ట్రగుల్స్ పొందే ఇక్కడ దాకా వచ్చిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, మహానుభావులు. ఇప్పుడు మన జీవితంలో కూడా మనం ఎన్నో చూస్తుంటాం. ఒక సినీ ఫీల్డ్ నుంచి కానీ, లేకపోతే ప్రముఖులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ లైఫ్ గతంలో ఎలా మీ పరిస్థితి ఇలా వచ్చారన్నప్పుడు కొన్ని సంఘటనలు చెప్తారు. ఇప్పుడు మీరు ఇంత స్టార్ స్థాయిలో ఉన్నారు కదా, అవి మాయమైపోయినాయా లేదా? అవును. అవి అలాగే ఉంటే మీరు ఇలా ఉండరు కదా. అవును, అవి అలాగే ఉంటే మీరు ఇలా ఉండరు కదా. కాబట్టి మీరు కూడా మీ జీవితంలో ఏదన్నా వస్తే ఎక్కడ కూడా కలత చెందని ఎక్కువ అని చెప్పాడు అక్కడ. ఏది మీ జీవితంలోకి రానివ్వకు, అది మంచిగా చెడైనా దీన్ని రానివ్వకు. అర్థమైందా? అది మంచిలా కనిపిస్తుంది, చెడు చేయొచ్చు. అంటే దాంతో నువ్వు మమేకం కావద్దు. మమేకం అయినప్పుడు ఏమవుతుందంటే మీకు సెంటిమెంట్ అనేది ఏర్పడుతుంది. సెంటిమెంట్ అయినప్పుడు ఇప్పుడు మనం కొన్ని ఏం చేస్తామంటే, నాకు పిల్లాడు పుట్టాడు, పుట్టిన తర్వాత నాకు బాగుంది. ఓకేనా? మన పిల్లాడికి జ్వరం వచ్చి పడుకున్నాడు, అప్పుడు నీకు బాగాలేదా? వాడి బాగాలేనప్పుడు నీకు బాగుండదు కదా. అవునా కదా? ఒక అమ్మాయి పుట్టింది, అమ్మాయి పుట్టాక నాకు చాలా బాగుంది.
అమ్మాయి అత్తారింటికి వెళ్ళిపోయింది, మొత్తం నువ్వు సర్వనాశనం అయిపోయినావా? అదంతా పోయిందా? అలాంటిది ఏం లేదు కదా, అవునా కదా? అంటే మీ యొక్క స్వార్థం కోసం, మీ యొక్క సెంటిమెంట్ కోసం ఇతరులను మీరు అనవసరంగా డిస్టర్బ్ చేయకండి. అర్థమైందా? ఇప్పుడు మీరు చిన్నప్పటి నుంచి అప్పుడు అమ్మాయి పుట్టిన తర్వాత నాకు బాగుంది అని, రేపు పెళ్ళైన తర్వాత ఏమైంది? ఖచ్చితంగా అమ్మాయికి పెళ్లి చేయాలి. ఇంకోళ్ళ ఇంటికి ఆడపిల్ల కదా, అది అక్కడ ఉండేది ఆడపిల్ల, అంటే అక్కడ ఉండే పిల్ల, ఇక్కడ ఉండే పిల్ల కాదు. ఎప్పటికైనా అక్కడికి పోవాల్సిందే. ఇప్పుడు నువ్వు ఎంత బాధపడిపోవాల్సి వస్తుంది. కాబట్టి మన సబ్జెక్ట్లో ఇంకోటి కూడా ఉంది, ఎవడి భాగ్యాన్ని ఎవడు లాక్కోలేడు, ఎవడి దరిద్రాన్ని ఎవడు పంచుకోలేడు. కాబట్టి ఎవరితోనో నీకు భాగ్యం రాదు, అర్థమైందా? నీ దరిద్రాన్ని ఎవడు పంచుకోలేడు. అలాంటప్పుడు నువ్వు అనవసరంగా ఇతరుల మీద ప్రేమ, జాలి, కరుణతో సెంటిమెంట్లను పెంచుకో. అర్థమైందా? అది మంచి కావచ్చు, చెడు కావచ్చు, ఏదైనా కావచ్చు. ఎక్కడైనా సరే బాగా గుర్తుంచుకోండి, ఏది కలత చెందనీయకు, ఏది నీ జీవితంలోకి రానియకు. ఓకేనా? నీలో ఉన్న అనంత జ్ఞానాన్ని నీ ద్వారా ప్రవహించే చేసినప్పుడు ఏమవుతుంది, ఇది ఏది మంచి, ఏది చెడు, ఏది స్వీకరించాలి, ఏది వదిలిపెట్టాలి, ఇవన్నీ కూడా నీకే అవగతం అవుతాయి. అర్థమైందా? దానికోసం నువ్వేం చేయాలి? నిరంతరం అనంత జ్ఞానం నీ నుంచి చేయాలన్నప్పుడు నువ్వు అంతర్లీనంగా నువ్వు ముందు ప్రయాణం చేయాలి. అంతర్లీనంగా నువ్వు ప్రయాణం చేసి ప్రతిదాన్ని నువ్వు చర్చించగలగాలి. నీ జీవితంలో ఎవడేదో చెప్పాడు, చెప్పగానే మనం ఏం చేస్తాం, అంటే వెళ్ళిపోతాం. అది కాదు, ఇది ఎంతవరకు కరెక్ట్, నువ్వు ఎవరితో చర్చ చేయదు ఆ విషయంలో. మళ్ళీ మనం ఏం చేస్తామంటే, ఒక స్వామీజీ ఉన్నాడు, లేకపోతే ఇంకెవరు ఉన్నారు, ఒక డాక్టర్ ఉన్నాడు, ఏదో ఉన్నాడు, ఎవరో చెప్తారు, అరే అక్కడ పోతే నీకు బాగవుతుంది, లేకపోతే నీ ఆరోగ్యం బాగుపడుతుంది. మళ్ళీ నువ్వేం చేస్తావు? అది ఎంతవరకు కరెక్ట్ అనేది గూగుల్లో సెర్చ్ చేయడమా, లేదంటే దాని అనుభవాలు ఎవరైనా అచీవ్మెంట్స్ ఉన్నాయా, లేదంటే ఇంకెవరైనా తెలిసిన వాళ్ళు ఉన్నారా, దాని మొత్తం ఆరా తీసి అప్పుడు పోవాలనుకుంటే అందరూ పాజిటివ్ చెప్తే నువ్వు వెళ్తావు. అతను ఏం చేస్తున్నాడు, ఎంతవరకు నీకు స్వస్థత చేకూరుస్తాడు, అది నువ్వే స్వస్థత చేకూర్చుకోవచ్చా, దాని పట్ల నువ్వు నెగిటివ్ కలిగి ఉన్నావా? అంటే నీకు ఒక అనారోగ్యం ఉంది, మన దగ్గర పోతే నీకు తక్కువ అవుతుంది అంటే నువ్వు 24 గంటలు నువ్వు ఏం చేస్తున్నావు అంటే, నాకు ఈ అనారోగ్యం ఉందని దాని పట్ల నువ్వు ఎక్కడ కూడా కృతజ్ఞత చూపట్లేదు. ఇప్పుడు ఏమవుతుంది, అది ఇంకా అనారోగ్యంగా పరిణమిస్తుంది. ఇప్పుడు దీన్ని ఎవరు తక్కువ చేయాలి? వాడైతే కానీ తక్కువ చేయలేడని ఒక కాన్ఫిడెన్స్ నీకు వచ్చింది కాబట్టి నిన్ను నువ్వు క్షమించుకోవట్లేదు ఫస్ట్. అర్థమవుతుందా? అంటే నీలోకి నువ్వు ప్రవేశించలేదు ఇక్కడ. అలాంటప్పుడు ఏమైపోద్ది, ఖచ్చితంగా అక్కడనే పోతే తగ్గుతుందని ఒక కాన్ఫిడెన్స్ వచ్చి అక్కడికి వెళ్ళిపోతావు. నీలోనే అనంత జ్ఞానాన్ని నీ ద్వారా ప్రవహింపజేసినప్పుడు ఏమవుతుంది, అప్పుడు నీకు తెలుస్తుంది కదా, అరే నేను ఇప్పటిదాకా దీనికి సారీ చెప్పలే, ఇప్పటిదాకా నన్ను బాధ పెడుతుందని తిడుతూనే ఉన్నాను, అరే ఇక్కడ బాధ అవుతుంది. ఏనాడన్నా థ్యాంక్స్ మీరు తగ్గిపోయినందుకు, మీరు మామూలు స్థితికి వచ్చినందుకు అని ఎప్పుడైనా చెప్పారా? చెప్పలేదు కదా. అయినప్పుడు అది ఇంకా తీవ్రతను చూపిస్తుంది. ఇక్కడ నుంచి ఏదైనా సరే మీలో ప్రవేశించినప్పుడు ప్రతిదీ మీకే అవగాహన అవుతుంది, ఇది ఎంతవరకు సరి అయింది, సరికాదు అంటే బేరీజ్ వేసుకోండి మీరే. సరైంది అనుకున్నప్పుడు దానికి ఏం చేయాలో మీకే ఆలోచన అందుతుంది, ఎప్పుడు మీలోకి మీరు ప్రవహించినప్పుడు. అలా మీకు కావాల్సిన వాటన్నిటి మీరే సమకూర్చుకొని అనంత జ్ఞానాన్ని సంపాదిస్తారు. ఇంతకుముందు నేను చెప్పినట్టు, విన్సెంట్ ఫీల్ చెప్పినట్టు, దేన్ని మీ దరికి చేరనివ్వకండి, దేనికి కలత చెందనివ్వకండి, అన్నీ మాయమైపోతాయి. నిజమే సార్, అదే అంటే ప్రకృతిలో మాయమైపోతాయి. ప్రకృతిలో మన కంటి ముందు జరిగేటువంటి ప్రతిదాన్ని మన దగ్గరగా తీసుకోకూడదు, దాని ఎఫెక్ట్ మనకే ఉంటుంది. కాబట్టి దాన్ని నువ్వే లోతుగా ఆలోచించాలి, అంతే. ఎంతవరకు సరైనది ఇంకెవరిని అడగద్దు, అదే నీలో ప్రవహించే జ్ఞానం. ఈ వీడియోలో చాలా డీటెయిల్ ఇన్ఫర్మేషన్, లోతైన ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. అంటే ఇక్కడ దాకా మనం చేసే పొరపాట్లు ఏంటి, ఎందుకు ఇంకా మనం ఇలా ఉన్నాము, ఈ పరిస్థితి అంతా ఎలా ఉంది, సమాజం అంతా ఎలా ఉంది. నిజంగా నేను చెప్తున్నాను కదా, నేను గతంలో కూడా 4-5 సార్లు చెప్పాను. యూత్ విషయంలో నేను మరీ చెప్తున్నాను, యూత్ అందరూ కూడా ఈ సబ్జెక్ట్ వైపు రావాలి. ఎందుకంటే అది చూస్తున్నాం మనం, చౌరస్తాల మీద అక్కడ ఇక్కడ పాపం వాళ్ళు ఎంత సఫర్ అవుతున్నారు, జాబ్ కోసం కావచ్చు, వాటి కోసం కావచ్చు, ఇంకా వేరే వాళ్ళ పర్సనల్ ఏదన్నా కావచ్చు. దేనికి కూడా ఎక్కడ కూడా వాళ్ళు నెరవద్దు, ఎక్కడ కూడా కలత చెందొద్దు, ఎక్కడ కూడా తన జీవితంలోకి రానియకుండా తనకు స్టాండర్డ్గా నిలబడాలి. అందుకోసం ఈ సబ్జెక్ట్ కావాలి ప్రతి ఒక్కరికి. అవునండి. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ శ్రీ ఆచార్య అనంతకృష్ణ స్వామి గారు. థ్యాంక్ యూ.